మనం ఉపేక్షిస్తే లాభం లేదు తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, తమ్ముడు జనసేన జెండా దించాలి. ఏ తమ్ముడు నీకే చెప్పేది, బంగారు తమ్ముడు జెండా దించు. మా మీద అభిమానం ఎక్కువైతే మరీ ప్రమాదం వస్తుంది. మీరు వినాలి, ప్రజల్ని మెప్పించాలి. ప్రత్యర్థులకు డిపాజిట్లు లేకుండా చేసి మళ్ళీ నేను, పవన్ కళ్యాణ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, బాలసుబ్రహ్మణ్యం ఇక్కడే విజయోత్సవ పెడతామని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేస్తారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీకు రోషం లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా, రోషం లేదా అని అడుగుతున్నా, బాధ లేదా అని అడుగుతున్నా. రోషం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడా ఇక్కడ అడుగుతున్నాను. సిద్ధమా మీరు అడుగుతున్నా. ఇంకో పక్క నేను అడుగుతున్నాను, అన్నమయ్య డ్యాము కొట్టుకొని పోతే కొట్టుకోరిపోయేట్టుగా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నేను సవాలు విసురుతున్నా, మీకు న్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, 40 మంది చనిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ పనిచేసే లస్కర్కి పవన్ కళ్యాణ్ గారు సహాయం చేస్తే 40 మందికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ₹1,00,000 చొప్పున ఆర్థిక సహాయం చేశాం. కనీసం ఇళ్లు కట్టించాడా తమ్ముడు ఈ ముఖ్యమంత్రి? అన్నమయ్య ప్రాజెక్టులు కట్టలేడు గాని 3 రాజధానులు కడతాడంట ఈ అసమర్థ ముఖ్యమంత్రి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉంటే నేను ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీలో సమర్థవంతంగా గళవిప్పాడు. ఇలాంటివన్నీ చూశాం. ఇంత దుర్మార్గమైన వ్యక్తిని మేము ఎప్పుడూ చూడలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. యువత నేను ఒకటి అడుగుతున్నా, తమిళలో మీకు ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా, వస్తాయని అడుగుతున్నా, నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మేము హామీ ఇస్తున్నాం, మేము వస్తానే మెగా డిఎస్సి పెడతాం. మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతాం. తమిళ్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షలు ఇస్తాం. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రైతులున్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ ని మళ్లీ పూర్తి చేస్తాం. బాధితులకు నష్టపరిహారం ఇస్తాం, పునరావాసం కల్పిస్తాం, వాళ్ళని ఆదుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతును రాజుగా చేస్తాం, రైతుకు న్యాయం చేస్తాం. ప్రతి ఒక్క రైతుకి అన్నదాత కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ్లో ఇక్కడ కొంతమంది మంది బాబులు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? తెలుగుదేశం పార్టీ హయాంలో క్వార్టర్ బాటిల్ అయితే తమిళ్లో 60 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడెంత క్వార్టర్ బాటిల్ అని అడుగుతున్నా మిమ్మల్ని. 200, అవునా కాదా? 140 రూపాయలు పెరిగిందా లేదా? పెరిగిన డబ్బులు ఎవడి జోబులో పోయింది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. పాపాల పెద్దిరెడ్డి ద్వారా సైకో జగన్కి వెళ్ళింది, అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. అయినా మీకు కోపం రాదు, ఇంకా సహనం ఉంది. ఏం చేయాలా అలాంటప్పుడు మీరందరూ చిత్తుగా ఓడించాలా లేదా? ఇంకొక పక్క తమ్ముళ్ళు ఎవరి జీవితాలైనా బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ధరలు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా?
నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, అన్నీ పెరిగిపోయినాయి, అందరూ సమస్యల్లో ఉన్నారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాం, మా దగ్గర అనుభవం ఉంది, చేయాలనే పట్టు